ఇప్పుడు కర్మతః జన్మ వస్తుంది అనేది కూడా మన దాంట్లోనే ఉంది ధర్మంలో. సనాతన ధర్మం చెప్తా ఉంటుంది, మీరు ఈరోజు చేస్తున్నటువంటి కర్మ అంటే పునర్జన్మ ఖచ్చితంగా ఉంటుంది, ఈ కర్మ ద్వారా నీకు జన్మ వస్తుంది అని చెప్పి కృష్ణుడే అంటాడు, యోగ భ్రష్టో అభిజాయతే అంటాడు. అంటే యోగంలో అంటే ఆ మార్గంలోకి వెళ్ళి పరమాత్మ యొక్క మార్గంలోకి నువ్వు కొంచెం ప్రయాణం చేసి ఒకవేళ పడిపోయినట్టయితే అభిజాయతే, నువ్వు మళ్ళీ జన్మిస్తావు. ఎలా జన్మిస్తావు? శ్రీమతాంగ్ గేహే సాధుకులేన సంభవ. నీవు ఎక్కడైనా సాధువుల ఇంట్లో కానీ శ్రీమంతుల ఇంట్లో అంటే డబ్బు గలవాలి అని అర్థం కాదు, జ్ఞాన సంబంధమైనటువంటి శ్రీమంతం ఎవరి దగ్గర ఉంటుందో ఆ శ్రీతత్వాన్ని ఎవడికి అర్థం చేసుకొని ఉంటాడు వాడి దగ్గర నీ జన్మించి నువ్వు మళ్ళీ పరిపూర్ణం చేసుకుంటావని కృష్ణుడే నీకు చెప్పాడు. కాబట్టి ఈ ప్రతిజ్ఞలు తెలియదు మనకు. తెలియకుండా ఏం చేస్తున్నామంటే దీన్ని ఒక సంకుచితమైన ధోరణిలో ఎక్కడికక్కడ అడ్డుకోటలు కట్టుకున్నారు ఎవరికి వాళ్ళు. అయితే ఇది క్యాస్ట్ సిస్టమ్గా మారినాక కూడా ప్రమాదం ఏం జరిగిందంటే 1862 వరకు ఇదంతా ఇట్లాంటి డిస్టర్బెన్స్ లేదు మన దగ్గర. ఎప్పుడైతే 1857లో సిపాయిల తిరుగుబాటు జరిగిందో బ్రిటిష్ వాళ్ళకి భయం పుట్టింది. ఒరే వీళ్ళు ఏమిటి, మనం ఇంత పరిపాలన చేసినా, వీళ్ళ మీద ఇంత పెత్తనం చేసినా, సిక్కువాడు కలుస్తున్నాడు, ఇందులో అన్ని కులాల వాళ్ళు కలుస్తున్నారు, అందరూ కలిసి మా మీద పోరాటానికి సిద్ధమవుతున్నారు, ఈవెన్ దో ముస్లింలు కూడా దీంట్లో కలిసి వస్తున్నారు, వీళ్ళని మొత్తం వేరు చేయాలంటే ఏం చేయాలని ఒక ప్రణాళిక పన్నాడు వాడు. 1862లో ఐర్లాండ్ నుంచి వచ్చినటువంటి ఒక సర్ ఆర్థర్ మెకాలిఫ్ అనేవాడిని ఒక ఇండియాకు పంపించాడు. వాడిని 1862లో వాడొచ్చి మొట్టమొదట వీళ్ళ క్షాత్ర తేజస్సును దెబ్బతీయాలంటే సిక్కు రెజిమెంట్ చాలా బలంగా ఉంది వీళ్ళ దగ్గర, ఈ సిక్కులను హిందుత్వం నుంచి వేరు చేయాలనుకున్నాడు వాడు. అనుకొని వాడు మత మార్పిడి చేసుకున్నాడు స్వచ్ఛందంగా. వాడు సిక్కుగా మారిండు. ఓకే, మారి బాయ్ కన్నా సింగ్ నాబా అనే ఒకటితో ఒక సిక్కు గురువుతో దోస్తాన్ చేశాడు. చేసి వాడు 1870 ప్రాంతంలో హిందూ నై అని ఒక చిన్న బుక్ రాసిండు, మేము హిందువులము కాము అని. రాసిన తర్వాత 1901 వచ్చే నాటికి ఈరోజు అమృత్సర్లో ఉన్నటువంటి స్వర్ణ దేవాలయం ముందు ఉన్నటువంటి హిందూ దేవతల ప్రతిమలన్నీ సిక్కుల చేత తీసివేయించారు వాళ్ళు. వాళ్ళ ఆపరేషన్ పనిచేసింది 50 ఏళ్లలో అక్కడ. ఇది సిక్కు మతాన్ని హిందుత్వం నుంచి వేరు చేశారు. 1911 నాటికి సిక్కుల యొక్క జనాభా విడిగా నమోదు చేయించుకున్నారు వాళ్ళు జనాభా లెక్కల్లో. సరిగ్గా దానికంటే ముందు అంటే 1860 నుంచి మొదలుకుంటే 90 మధ్యలో జనాభా లెక్కలను కులాల వారిగా బ్రిటిష్ ప్రభుత్వం చేసింది. ఒకసారి 3000 కులాలు ఉన్నాయి, ఒకసారి 4000 కులాలు చిల్లర కులాలు ఉన్నాయి, ఒకసారి 5000 చిల్లర కులాలు ఉన్నాయి. అంటే కులాలన్నీ ఇప్పుడున్న కులాలని లిస్టులో లేవు అట్లా. ఆ కులాలన్నీ అనేక సార్లు కొత్త పుట్టుకొని వచ్చినాయి, ఏ గ్రూప్ ఆ గ్రూప్ వచ్చింది. నేను ఫస్ట్ చెప్పాను కదా, క్లాస్ సిస్టమ్ ఎప్పుడైతే ఇతరుల మీద పెత్తనం చేయాలని అనుకుంటుందో క్యాస్ట్ సిస్టమ్ దాంట్లోకి వెళ్ళి పుట్టుకొని వచ్చింది. ఎవరికి వాళ్ళు చిన్న చిన్న సమాజాలు ఏర్పాటు చేసుకున్నారు. ఉదాహరణకు తెలంగాణ ఉద్యమం జరిగింది మన దగ్గర. తెలంగాణ ఉద్యమం జరిగితే ఒక టీచర్ సంస్థ ఒకటి ఉంది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. వాళ్ళ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఒక సంస్థ ఉండేది అప్పుడు. ఎప్పుడైతే తెలంగాణ మూవ్మెంట్ రాగానే వాళ్ళు ఏం చేశారు, టీవీ తగిలించుకున్నారు అన్ని సంస్థలకు, మజ్దూర్ యూనియన్లు, టీచర్ యూనియన్లు. అంటే 2 సంస్థలుగా మారిపోయారు. అంటే వాడి పెత్తనం ఏంది మా మీద, మా పెత్తనం మాకు ఉండాలి కదా అనేది ఒక ధోరణి ఎప్పుడైతే ప్రబలుతుందో అప్పుడు కొత్త పుట్టుకొని వచ్చినాయి. ఈ బ్రిటిష్ వాళ్ళు చేసినటువంటి 3 సార్లు 4 సార్లు చేసిన ఈ జనాభా లెక్కలలో చాలా కొత్త కులాలు, అరే మనం ఎందుకు నమోదు చేయించుకోవద్దని చెప్పేసి చాలా మంది చేయించుకున్నారు. ఇది వాళ్ళు సిక్కుల నుంచి పెట్టిన మొట్టమొదటి ఆపరేషన్. రెండో ఆపరేషన్ ఏం చేశారంటే ముస్లింలను స్వాతంత్ర ఉద్యమం నుంచి దూరం చేయాలనుకున్నారు. అలీగఢ్ ముస్లిం విద్యాలయాలు స్థాపించినటువంటి సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ అనేట ఆయనకు సర్ బిరుదునిచ్చారు. పెద్ద ఎత్తున ఆయనకు ఆనాడు అలీగఢ్లో విద్యాసంస్థలు స్థాపించుకోవడానికి స్థలం, డబ్బు అన్నిటినీ వాళ్ళు ఇచ్చారు. ఇచ్చి అందరు అనుకుంటారు జిన్నా పాకిస్తాన్ చేసిందని అందరూ అనుకుంటారు. శుద్ధ తప్పు. మొట్టమొదటిసారిగా ముస్లిం వేర్పాటువాదాన్ని ప్రతిపాదించినటువంటి వాడు ఈ సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్. అది 1890s. 1890లో జరిగింది ఈ ఆపరేషన్ అంతా కూడా. ఎప్పుడైతే 1857 తిరుగుబాటు జరిగిందో ఆ తిరుగుబాటు తర్వాత వచ్చినటువంటి పరిణామాలు ఒక్కొక్కటి. వాళ్ళు 3వ స్టెప్ కింద ఈ దేశంలో ఆంగ్లేయ క్రైస్తవ విద్యా విధానాన్ని వ్యవస్థను చేసుకోవడానికి వాళ్ళు
చివరిగా ఓ రకంగా చెప్పాలంటే మౌంట్ బ్యాటన్ నుంచి మెకాలే నుంచి నెహ్రూ వరకు అందరినీ వాడుకున్నారు వాళ్ళు. 1836లో మెకాలే తన తండ్రికి ఓ లేఖ రాశాడు. రాస్తే దాంట్లో చాలా విషయాలు ప్రస్తావనకు వచ్చినాయి. ఓకే. 1835 ప్రాంతంలో జనరల్ బెంటింగ్ అనేవాడు బెంగాల్ ప్రాంతాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. వాడు ఏం చేశాడంటే విలియం ఆడమ్ అనే ఒక ఆయనను బెంగాల్ ప్రాంతం మొత్తం తిప్పాడు. వాడు అసలు ఇండియన్ సిస్టమ్, నాలెడ్జ్ సిస్టమ్ ఏంటి, వీళ్ళు ఎట్లా ఈ దేశంలో ఇన్నేళ్ల నుంచి ఉండగలిగారు, ఎట్లా వీళ్ళ యొక్క ఏకత్వం ఉంది, ఎట్లా వీళ్ళ ఆధ్యాత్మికత ఉంది, ఏంది వీళ్ళ యొక్క రహస్యం, ఇన్ని దాడులు జరిగినా వీళ్ళు తట్టుకొని నిలబడగలుగుతున్నారు. సుమారు 1000 సంవత్సరాల దాడులు కదా మన దేశంలో కదా. మరి మీరు అలా చూస్తే ప్రపంచంలో కేవలం 15 సంవత్సరాలు ఇరాక్ను ముస్లింలు పరిపాలన చేస్తే ఇరాక్ ఖండం మొత్తం ముస్లిం దేశంగా మారిపోయింది. 17 ఏళ్ళు ఇరాన్ను పరిపాలన చేస్తే ఇరాన్ మొత్తం ఇస్లామిక్ దేశంగా మారిపోయింది. 21 సంవత్సరాలు ఈజిప్ట్ను పరిపాలన చేస్తే ఈజిప్ట్ మొత్తం ఇస్లామిక్ దేశంగా మారిపోయింది. 50 సంవత్సరాలు యూరప్ను పరిపాలనిస్తే యూరప్ మొత్తం క్రైస్తవమయమైంది. అట్లనే గ్రీకు, అట్లనే చైనీసు, చాలా చోట్ల ఎక్కడెక్కడ వీళ్ళు పోయినారు అక్కడక్కడ విధ్వంసాలు అయిపోయినాయి. అయితే మరి 1000 సంవత్సరాల్లో సుమారు 700 సంవత్సరాలు ఈ దేశంలో ముస్లింలు, 200 ఏళ్ళు క్రైస్తవులు పరిపాలించిన ఈ దేశంలో హిందుత్వం ఎందుకు నిలబడి ఉంది? ఇది వాళ్ళు ఒక రీసెర్చ్గా పెట్టుకున్నారు. ఈ విలియం ఆడమ్ అనేవాడు బుర్ద్వాన్ అనే ఒక జిల్లాకు పోయాడు బెంగాల్లో. వాడు పోయి ఒక రఘునాథ గోస్వామి అని ఒక పల్లెటూరులో ఒక ఆయనను కలిశాడు. అతని యొక్క రచనలు, సంస్కృతంలో రాసిన రచనలు చూస్తే వాడు నోరు తెరిచాడు. వాడు ఆ విలియం ఆడమ్స్ రిపోర్ట్లో పేర్కొన్నాడు. వాడు రఘునందన్ గోస్వామి రోగార్ణవ తరంగిణి, అరిష్ట నిరూపణ, చందోమంజరి, సదాచార నిర్ణయం, శరీర వివృత్తి, ధాతు దీపం, లేఖాదర్పణం, ద్వైత సిద్ధాంత దీపిక, గోవిందమోదయం, రామరసాయనం 30,000 శ్లోకాలలో రాశాడు. అతను మొత్తం 30 కావ్యాలు రాశాడని మన కోవెల సంపత్ కుమార్ తన పుస్తకంలో రాశాడు. ఇది చూసిన తర్వాత వాడి కళ్ళు తిరిగిపోయాయి. అరే, ఒక పల్లెటూరులో ఉండేవాడు ఇన్ని వేల శ్లోకాలతోటి ఈ పుస్తకాలు రాయడం ఏంటి? ఈ ధర్మం ఇక్కడ ఉంది వీళ్ళకి బలంగా. దీన్ని దెబ్బ కొట్టాలంటే ఎట్లా కొట్టాలంటే ఇంగ్లీష్ ద్వారా దెబ్బ కొడదాం అనుకున్నాడు వాడు. ఇంగ్లీష్ ద్వారా దెబ్బ కొట్టినటువంటి ప్రభావమే ఈ 75 ఏళ్లలో భారతదేశం యొక్క స్ట్రక్చర్ను అభివృద్ధి పరంగా కొంత ఇతర దేశాలతోటి పరిచయానికి, బయటికి పోవడానికి పనికొచ్చింది. కానీ దేశంలో ఉండేటటువంటి సాంస్కృతిక విధ్వంసం, ఆధ్యాత్మిక విధ్వంసం చాలా జరిగింది. నిజానికి బ్రిటిష్ వాళ్ళు పరిపాలించినటువంటి 11 దేశాల్లో మాత్రమే ఈ రోజుకి ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు. మీరు 750 కోట్ల ప్రపంచ జనాభా ఉంటే దాంట్లో 150 కోట్లు మన దేశంలో, ఇప్పుడు 150 కోట్లు చైనాలో. అంటే సుమారు ప్రపంచ జనాభాలో 48% జనాభా ఈ 2 దేశాల్లోనే ఉంది. అయితే చైనా వాళ్ళు చీనీలో మాట్లాడుతున్నాడు. వాడి వాట్సాప్, వాడి ఫేస్బుక్, వాడి ట్విట్టర్, వాడికి సంబంధించిన అన్ని హ్యాండిల్స్ చీనీలో ఉంటున్నాయి. కానీ మనం చీనీ బాయ్ బాయ్ అన్నాం, దెబ్బలు తిన్నాం మనం. తర్వాత రష్యా ప్రపంచంలోనే అత్యధికులు మాట్లాడేటువంటి భాషలో రష్యన్ భాష, రూసీ భాష ఒకటి. చాలా పరిశోధన గ్రంథాలు, సైంటిఫికల్ రీసెర్చ్ బుక్స్ అన్ని కూడా రూసీలో వచ్చినాయి. కాబట్టి ప్రపంచవ్యాప్తంలో ఎక్కువ మంది మాట్లాడే భాష రూసీ. దాని తర్వాత చీనీ, తర్వాత మన హిందీ, తర్వాత పోనీ ఇంగ్లీష్ వాడు ఇంగ్లాండ్లో ఉన్నాడు కదా ఒకప్పుడు, గ్రేట్ బ్రిటన్ కదా, అన్ని 100 సంవత్సరాలు మన కంట్రోల్లో ఉంది కదా. పోనీ ఇంగ్లాండ్లో ఏమైనా ఇంగ్లీష్కు సంబంధించి చాలా ప్రియారిటీ ఉందా అంటే, ఇప్పుడున్నటువంటి ఇంగ్లాండ్ పక్కన ఆనుకొని ఉన్నటువంటి డెన్మార్క్ అని ఒక చిన్న దేశం ఉంది. ఆ డెన్మార్క్ ఎంత అంటే మన హైదరాబాద్, సికింద్రాబాద్ కంటే కొంచెం పెద్దది. అలా డేనిష్ మాట్లాడతాడు వాడు. దాని పక్కన ఇంకోటి నార్వే అనే దేశం ఉంది, అది చిన్న దేశమే, ఆడ నార్వేజియన్ మాట్లాడతాడు వాడు. ఇంకో దేశం స్విట్జర్లాండ్ ఉంది, ఆడు స్వీడన్ మాట్లాడతాడు. జపాన్లో మొత్తం వాడి యొక్క వ్యాపారం, ఇవాళ అమెరికాలో ఉండేటటువంటి ఆటోమొబైల్ వ్యాపారము, తర్వాత ఈ చలనచిత్ర రంగాల వ్యాపారం అంతా జపనీస్లో నడుస్తుంది. జపాన్ వాళ్ళే టేకప్ చేసిండ్రు. జపాన్ వాడు ఈరోజు కూడా వాడు ఇంగ్లీష్ని అడాప్ట్ చేసుకోలేదు, వాడు జపనీస్లోనే వాడిని పనిచేస్తున్నాడు. జర్మన్ వాళ్ళు జర్మన్లో చేస్తున్నారు. ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్నటువంటి క్రైస్తవం అనుకుందాం కొద్దిసేపటి. క్రైస్తవులంతా ఆరాధించేటటువంటి బైబిల్ హిబ్రూ భాషలో ఉంది. ఓకే,
దాని తర్వాత ఉన్నటువంటి సంఖ్య, జనాభా సంఖ్య మొత్తం ఇస్లాం, ముస్లింల సంఖ్య ప్రపంచవ్యాప్తంగా చాలా ఉంది. ప్రపంచవ్యాప్తంగా ముస్లింల యొక్క పవిత్రమైనటువంటి గ్రంథం ఖురాన్ అది అరబీలో ఉంది. తర్వాత హిందువులంతా పరమ ఆరాధనీయమైనటువంటి గ్రంథాలన్నీ కూడా సంస్కృతంలో ఉన్నాయి. 701 శ్లోకాల భగవద్గీత, 1,00,000 శ్లోకాల మహాభారతం, 5,30,000 శ్లోకాల పురాణాలు, 18 పురాణాలు, అంటే 30,000 చిల్లర శ్లోకాలు ఉండేటటువంటి భాగవతం, 24,000 శ్లోకాల రామాయణం, ఆ తర్వాత వచ్చినటువంటి బ్రహ్మసూత్రాలు, నారద భక్తి సూత్రాలు. నువ్వు భారతీయుని అనేవాడిని కదిలిచ్చే ప్రతి విషయం సంస్కృతంలోనే ఉంది. అదేం చెడ్డది కాదు, అది ఉంది కాబట్టి ఈరోజు ఈ ధర్మం నిలబడ్డది. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఈ భాషల యొక్క ఒక అధ్యయన పరిశీలన చూసినట్టయితే వాళ్ళు ఒక మెకానిజం పెట్టుకున్నారు. ఆ మెకానిజం మెకాలతో స్టార్ట్ చేసిండ్రు. అది ఆ మెకాలతో స్టార్ట్ చేసి దాన్ని నెహ్రూ వరకు దాన్ని నడిపించి భారతదేశంలో ఇంగ్లీష్ను ప్రమోట్ చేయడం, ప్రాచీన సంస్కృతాన్ని ధ్వంసం చేయడం, మాతృభాషల్ని ధ్వంసం చేయడం.